ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికన్నా ముందుగా చైత్ర పూర్ణిమ శుభాకాంక్షలు. చైత్రమాసం అనగానే మనకు అందరికీ గుర్తొచ్చేది వేసవి కాలం. అంటే స్కూళ్ళు, కాలేజీలు అన్నీ అయిపోయి పిల్లలతో ఆటపాటల చేత అందరము ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్నటువంటి మాసం కనుక వేసవి కాలంలో వీలైనంత వరకు మిట్ట మధ్యాహ్నం పూట బయట ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. 1 ఏప్రిల్ నెల 2026 నుండి 15/4/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను వీక్షింపచేద్దాం. మేషరాశిలో ఏడాది తర్వాత శుక్ర భగవానుడు సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి మిథునరాశిలో సంచార స్థితి, 18 సంవత్సరాల తర్వాత సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో కుజుడు, బుధుడు మరియు రాహు సంచార స్థితి, 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శని భగవానుడు, ఏడాది తర్వాత రవి భగవానుడితో కలిపినటువంటి శని భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో ప్రథమార్థంలో అద్భుతమైన రాజయోగ గ్రహ గమనాలు ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకవైపు ఏలనాటి శని ప్రభావం ఉండినను అద్భుతమైన జీవితం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ఏడాది తర్వాత శుక్ర భగవానుడు రాశిలోనే సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, తీర్థయాత్ర కార్యక్రమాలు, బంధుమిత్రు స్నేహితులతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నాడు. ఎన్నడూ లేనటువంటి విధంగా విశేషమైనటువంటి ఏకాదశి స్థానంలో త్రిగ్రహ సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో శని భగవానుడితో సంచారం చేస్తున్నాడు కనుక మేషరాశి వారు తప్పక పాటించాల్సిన మొదటి అంశం ఏమిటనగా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య తిథుల యందున, అష్టమి తిథి యందున ముఖ్యమైన పనులు మాత్రం ఆచరించవద్దు. సర్వత్రా అద్భుతమైన అఖండ రాజయోగము నిత్యము మీ సొంతం అవ్వాలి అన్నట్లయితే ఈ చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక ఎర్రటి అంటే నీటిలో ఎర్రటి కుంకుమను కలిపి చంద్ర భగవాన్ని అంటే రాత్రిపూట చంద్రుడు కనపడుతూ ఉంటాడు, ఈ నీటిలో చూసి ఆ యొక్క తిలకాన్ని మీరు బొట్టు పెట్టుకోగలిగినట్లయితే ఈ శని దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి.